హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ హెవెన్లీ హోమ్ మేడ్. అందరు బాగున్నారా? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. అండ్ ఈ రోజు ఆల్రెడీ మీరు టైటిల్ చూసి ఉంటుంటారు కదా, అమెజాన్ కుర్తీ సెట్స్ హాల్తో మీ ముందుకు వచ్చాను. సో మంచి కలెక్షన్ ఆల్రెడీ మీతో షేర్ చేస్తున్నానండి. ఒకవేళ చూడకపోతే లాస్ట్ వీడియోస్లో కూడా చెక్అవుట్ చేయండి. ఎస్పెషల్లీ ఇప్పుడు సమ్మర్ వచ్చేస్తుంది. సో సమ్మర్కి పర్ఫెక్ట్గా ఉండే కొన్ని కుర్తీ సెట్స్ని ఆల్రెడీ మీతో షేర్ చేస్తున్నాను. డెఫినెట్లీ చూడడం మాత్రం మిస్ చేసుకోకండి. సో మీకు కావాలనుకున్నప్పుడు మళ్ళీ అవి దొరకకపోవచ్చు, స్టాక్ ఉండకపోవచ్చు. సో చాలామంది ఏంటంటే వ్లాగ్స్లో పెట్టిన తర్వాత అక్క డ్రెస్ లింక్ ఇవ్వండి అని అడుగుతారు. నార్మల్గా నేను ఇలా హాల్ వీడియోస్ పెట్టినప్పుడు మిస్ అవుతూ ఉంటారనమాట. సో ఏమంటే హాల్ వీడియోస్ కంటే వ్లాగ్స్కి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు కాబట్టి ఎక్కువ వ్లాగ్స్లో అడుగుతుంటారు. బట్ వ్లాగ్స్లో మిస్ అవుతుంది అని చెప్పి నేను సపరేట్గా హాల్ వీడియోస్ పెడతాను అనమాట. సో దట్ మీకు ఫ్యూచర్లో లింక్స్ నేను ఇవ్వాలన్నా, మీరు చూసుకోవాలనుకున్నా మీకు లింక్స్ అనేది కొంచెం ఈజీ యాక్సెసిబిలిటీ అనేది ఉంటుంది కాబట్టి నేను ఎక్కువ దీంట్లో ఇలా ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ చూడాలి ఇంట్రెస్ట్ ఉంది, ఒకవేళ చూడాలి ఇంట్రెస్ట్ ఉంది, కుర్తీ సెట్స్ ఏమైనా ట్రై చేద్దాం అనుకుంటున్నారు అని అంటే డెఫినెట్లీ చెక్అవుట్ చేయండి. చాలా మంచి కుర్తీ సెట్స్ అని ఆల్రెడీ షేర్ చేశాను. ఈ రోజు ఇంకా కొన్ని మంచి కుర్తీ సెట్స్తో మీ ముందుకు వచ్చాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. ఫస్ట్ అవుట్ఫిట్ వచ్చేసి ఇలా వస్తుందండి. ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించింది. మీకు ఏం డిఫరెంట్ ఉంది అని అనుకుంటున్నారేమో. ఇక్కడ మీకు ఫ్రంట్ అంతా జస్ట్ ఇది చెక్స్ ప్యాటర్న్లో మీకు ఫ్రంట్ అంతా ఇలా వచ్చింది కదా. సో బ్యాక్ డిఫరెంట్గా వచ్చింది అనమాట. దీనికి ఇది ఫ్రంట్ వచ్చింది అనుకున్నాను నేను, బట్ బ్యాక్ వచ్చింది యాక్చువల్లీ. సో ఇది బ్యాక్ ఏమంటే ఇలాగ బటన్స్ వచ్చి ఇక్కడ ఇలా కట్లా వచ్చింది అనమాట. చాలా డిఫరెంట్గా ఉంది అవుట్ఫిట్. నాకు చూసిన వెంటనే చాలా డిఫరెంట్గా ఉంది. భలే ప్యాటర్న్ అంతా కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఉంది అని అనిపించి తీసుకున్నాను. ఇక్కడ ఇలాగా పింక్ షేడ్లో వచ్చింది అనమాట. బ్యాక్ ఇదంతా, ఇది ఫ్రంట్ సైడ్ కాదు, ఫ్రంట్ ఇలా నార్మల్గానే ఉంది, అంటే ఇలా చెక్స్ ప్యాటర్న్లో ఉందన్నమాట. సో ఇట్లా వచ్చింది. సో స్లీవ్స్ దగ్గర మనకి ఇలా మళ్ళీ ఈ కలర్ వచ్చింది, ఇలా వచ్చింది. చాలా డిఫరెంట్గా ఉంది అవుట్ఫిట్ మాత్రం. స్టైల్ బాగుంది, కలర్ కూడా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అంతా. సో ఇది అండ్ దీనికి బాటమ్ వచ్చేసి సేమ్ ఆ పింక్ షేడ్లోనే మనకి ఇలా ట్రౌజర్ వచ్చింది అనమాట. అండ్ దీనికైతే పాకెట్ లాంటిది రాలేదు. ఆల్మోస్ట్ కొన్ని వాటికి పాకెట్స్ వచ్చాయి చాలా వీడియోస్లో చూపించినప్పుడు. కొన్ని వాటికి వచ్చినాయి, కొన్ని వాటికి రాలేదన్నమాట పాకెట్స్, సేమ్ బ్రాండ్ అయినప్పటికీ కూడా. అండ్ దీనికి థ్రెడ్స్ కూడా ఇచ్చారు. సో మనకి ఒకవేళ లూజ్ అయినా, ఒకవేళ కొంతమందికి ఆ ప్రాబ్లం ఉంటుంది, టాప్ లూజ్ అవ్వడం, బాటమ్ టైట్ అవ్వడం, ఇలాగా లేకపోతే బాటమ్ లూజ్ అవ్వడం, టాప్ కరెక్ట్గానే ఉండడం ఫిట్టింగ్, అలాంటప్పుడు ఒక సైజ్ ఎక్స్ట్రా తీసుకోవాలి అన్నట్టుగా తీసుకోవడం కూడా చేస్తూ ఉంటారు కదా. ఆ ప్రాబ్లం కూడా లేదు, థ్రెడ్ ఉంది కాబట్టి మనం ఎగ్జాక్ట్ సైజ్ తీసుకున్నా, ఒకవేళ ప్యాంట్ లూజ్ అయినా సరే మనం హ్యాపీగా ఇలా యూజ్ చేసుకోవచ్చు. సో అలా అనమాట. సో ఇది ఫస్ట్ అవుట్ఫిట్. నెక్స్ట్ వచ్చేసి ఈ డార్క్ గ్రీన్, ఇది కూడా ప్లెయిన్ అవుట్ఫిట్ అనమాట. కొంచెం వీనెక్ వచ్చింది, ఆ స్టైల్గా ఉందని చెప్పి తీసుకున్నాను. ఇది గోస్ట్రీకి బ్రాండ్, చాలాసార్లు చూపించున్నాను మీకు ఈ బ్రాండ్ నుంచి. సో ఇది కూడా సైజ్ నేను మీడియమే తీసుకున్నాను. సో ఇది ఈ ప్యాటర్న్లో వస్తుంది, కొంచెం ప్లెయిన్లో వస్తుంది అనమాట. ఇలా వీనెక్ వచ్చింది, మొత్తం అంతా కూడా ఆల్మోస్ట్ ప్లెయిన్ వస్తుంది, అనార్కలి స్టైల్లో వస్తుంది. అండ్ మనకి గోల్డ్ ప్రింట్ లాగా వచ్చింది అనమాట. ఓన్లీ స్లీవ్స్ దగ్గర మాత్రమే ఇది వచ్చింది, మిగతాదంతా కూడా ఆల్మోస్ట్ ప్లెయిన్ వచ్చింది. సో ఇట్లా వస్తుంది. సో నెక్స్ట్ దీనికి బాటమ్ వచ్చింది. ఇది కొంచెం రేయాన్ మిక్స్డ్ అనమాట ఫ్యాబ్రిక్, మరి ప్యూర్ కాటన్ లాగా లేదు. సో మీకు కంఫర్ట్ ఉంటే హ్యాపీగా వేసుకోవచ్చు. ఈ మధ్య ఎక్కువ రేయాన్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు యాక్చువల్లీ కాటన్ కంటే కూడా, ఎందుకంటే కొంచెం నలగడం ఆ ప్రాబ్లం ఎక్కువ ఉండదు రేయాన్కి. అంటే కాటన్ అంత ఎక్కువ నలగదు అనమాట, నలుగుతుంది కానీ కాటన్ అంత ఎక్కువ నలగదు. సో అది బాటమ్ వచ్చింది ట్రౌజర్. అండ్ దీనికి దుపట్టా వచ్చేసి ఇట్లా వచ్చింది. సో ప్లెయిన్ కదా టాప్ అంతా. సో ఇలా దుపట్టా ఇలా కొంచెం గోల్డ్ మొత్తం ఇలా వచ్చింది కాబట్టి ఇది వేసుకున్న తర్వాత లుక్ కొంచెం చేంజ్ అవుతుంది. మొత్తం దుపట్టా వల్ల కొంచెం లుక్ వస్తుంది అనమాట అవుట్ఫిట్కి, కొంచెం ట్రెడిషనల్ లుక్ కనిపిస్తుంది ఎక్కువ అది ఈ డ్రెస్కి అయితే. సో బాగుంది. దుపట్టా లెంత్ విత్ అన్ని కూడా పర్ఫెక్ట్గానే వచ్చాయి చెప్పాలంటే. సో హ్యాపీగా మీరు తీసుకోవచ్చండి. కలర్ నాకు బాగా నచ్చింది మెయిన్. సో కొంచెం ట్రెడిషనల్గా అనిపిస్తుంది, కొంచెం సింపుల్గా టెంపుల్స్గా అది వేసుకెళ్ళడానికి కూడా బాగా అనిపిస్తుంది. సో అది నెక్స్ట్ వన్. నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ వచ్చేసి ఈ ప్యాటర్న్ ఒకటి తీసుకున్నాను. ఇది కొంచెం కాటన్. సో ఇది మెయిన్ ఏంటంటే ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి బాగా యూజ్ అవుతుంది. ఇది కూడా సేమ్ ఇనాక్షన్ ఈ బ్రాండ్, సైజ్ మీడియం తీసుకున్నా. అండ్ దీనికి ఇది ఒక డిఫరెంట్ స్టైల్ అండి. ఇది నార్మల్ కుర్తీ లాగా వస్తుంది, బట్ హాఫ్ అండ్ హాఫ్ లాగా వస్తుంది అనమాట. హాఫ్ ఒక కలర్, హాఫ్ ఒక కలర్ లాగా. హాఫ్లో ఏమో మనకి ఇలా స్ట్రైప్స్ లాగా వస్తాయి, హాఫ్ ఏమో ప్లెయిన్ వస్తుంది. కాంబినేషన్ కూడా డిఫరెంట్ అనిపించింది నాకు. ఇది చాక్లెట్ కలర్ వస్తుంది, బిస్కెట్ కలర్ మీద ఇలా ప్రింట్ ఏమంటారు ఇలాగా చెక్స్ లా వచ్చాయి. వీనెక్ వచ్చింది. దీనికి బాటమ్ వచ్చేసి
ఇలా వస్తుంది. చాలా ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా మంచిగా ఉందండి. అంటే మీకు ష్రింక్ అయ్యే ప్రాబ్లం కూడా మోస్ట్లీ ఉండదు, ఫ్యాబ్రిక్ చూస్తేనే అర్థమైపోతుంది. సో ఫిట్టింగ్ కూడా బాగుంది. అండ్ దీనికి వచ్చేసి చెప్పాను కదా, కొన్నికి ఈ బ్రాండ్లోనే కొన్ని వాటికి వచ్చేసి పాకెట్స్ ఉన్నాయి, కొన్ని వాటికి లేవు. దీనికి పాకెట్ కూడా ఉంది. సో మెయిన్ ఏంటంటే ఈ సమ్మర్లో బాగా యూజ్ అవుతుంది మీకు, ఆఫీస్ వేర్కి కానీ కాలేజ్ వేర్కి కానీ అలాంటి వాటికి బాగా యూజ్ అవుతుంది. క్యాజువల్గా యూజ్ చేసుకోవడానికి కూడా చాలా పర్ఫెక్ట్ ఉండిద్ది. నాకైతే బాగా అనిపించింది. అండ్ నెక్స్ట్ అవుట్ఫిట్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి బ్రాండ్ లుగ్డి అని ఉంది. సైజ్ మీడియమే తీసుకున్నా. లుగ్డి అంట బ్రాండ్ పేరు. నేను కూడా ఇదే ఫస్ట్ టైం ట్రై చేయడం దీన్ని. సో ఇట్లా వస్తుంది. ఇది ప్లెయిన్ వచ్చి మనకి ఇలా నెక్ దగ్గర ఇలాగ చిప్స్ వర్క్లా వచ్చింది. ఇది కూడా వీనెక్. ఆల్మోస్ట్ నేను ఎక్కువ వీనెక్సే ప్రిఫర్ చేస్తున్నాను ఈ మధ్య. నాకు వీనెక్స్ కంఫర్ట్గా ఉంటున్నాయి, చూడడానికి కూడా కొంచెం స్టైలిష్గా కనిపిస్తున్నాయి కదా. సో ఇక్కడ మనకి లేస్ లాగా ఇలా చిప్ వర్క్లా వచ్చిందండి నెక్ దగ్గర. అండ్ బ్లాక్ కదా, ఆల్మోస్ట్ బ్లాక్ కాబట్టి ఇంకా బాగా కనిపించేస్తుంది గోల్డ్ వచ్చేసరికి. సో ఇదంతా ప్లెయినే వచ్చింది మొత్తం కూడా. సో ఈ బ్రాండ్ నేను ట్రై చేయడం ఫస్ట్ టైం. లైట్గా ఉంది, క్లాత్ అయితే లైట్గానే ఉంది. సో ఇది బాటమ్ వస్తుంది, ప్లాజో ఫుల్ గేర్ ఉందన్నమాట ప్లాజో కూడా. సో కింద ఇలా లేస్ ప్యాటర్న్ వచ్చింది. ఇది కూడా ప్లెయినే ఆల్మోస్ట్. దీనికి దుపట్టా నాకు బాగా నచ్చి తీసుకున్నాను. మెయిన్గా ఇట్లా వస్తుంది దుపట్టా. దీంట్లో ఏం స్పెషల్ ఏం లేదు, కానీ నా దగ్గర లేదు ఈ స్టైల్లో అని చెప్పి తీసుకున్నాను అనమాట. సో కొంచెం దీన్ని ఏమంటారో ఫ్యాబ్రిక్ నాకు అంత ఐడియా లేదు. దీనికి లెంత్ విడ్త్ అయితే పర్ఫెక్ట్ ఉన్నాయండి. సో అన్నీ సింపుల్గా ఉన్నాయి. మొత్తం టాప్ అంతా ఆల్మోస్ట్ ప్లెయిన్ వచ్చింది, జస్ట్ ఇక్కడ మాత్రమే వచ్చింది. సో ఆ గోల్డ్ ప్యాటర్న్ ఫాలో అవుతూ దుపట్టా వచ్చింది. సో దానివల్ల కొంచెం లుక్ అనేది కొంచెం ఎలివేట్ అవుతుంది. దుపట్టా వల్ల కొంచెం ట్రెడిషనల్ లుక్ అనిపించింది, అందుకనే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్కి వెళ్ళిపోదాం. మళ్ళీ ఇనాక్షన్ ఈ బ్రాండ్దే ఇది. సో అన్నీ మిక్సప్ అయిపోయి ఉన్నాయి. అంటే ఒక బ్రాండ్ మనం ట్రై చేస్తున్నప్పుడు అలా చూస్తూ ఉంటే ఎక్కువ అవే వస్తూ ఉంటాయండి. సో అట్లాగా వస్తూ ఉన్నాయి, అలా బాగున్నాయని తీసుకున్నాను. అండ్ దట్టు ఏంటంటే నాకు మోడల్స్ కొంచెం డిఫరెంట్గా అనిపించాయి దీంట్లో. ఎప్పుడులా కాకుండా నార్మల్గా అప్పుడు కొంచెం స్టైలిష్గా అనిపించాయి అనమాట బ్రాండ్లో అన్నీ. నాకు ఫిట్టింగ్ కూడా బాగున్నాయి కదా అని చెప్పి తీసుకున్నా. ఇది కూడా నెక్ స్టైల్ చూసారా, కొంచెం డిఫరెంట్ స్టైల్ వీనెక్కే, కానీ ఇక్కడ ఇలా వస్తుంది. ఆ ఫోల్డ్ వచ్చిందనమాట ఇక్కడ, కంప్లీట్ వీనెక్లా కాకుండా ఇక్కడ ఫోల్డ్ వస్తుంది. సో మిగతాదంతా ప్లెయిన్ వచ్చింది. కలర్ కూడా బాగుంది. ఇది కూడా చెప్తున్నాయి కదా, కొంచెం డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ షేడ్స్, డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయన్నమాట ఈ బ్రాండ్లో. ఇప్పుడు పాకెట్స్ వచ్చాయి. ఇది కూడా ప్లెయిన్ రోజు. దీని గురించి పెద్ద ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ఏమీ లేదు. సో నీట్గా ఉంది. లుక్ మనం వేసుకుంటే నీట్ లుక్ వస్తుంది, కొంచెం క్లాసీ లుక్ అనేది కనపడుతుంది అనమాట. డార్క్ కలర్ కాబట్టి ఇంకా కొంచెం పాప్ అవుతుంది. సో చిన్న చిన్న అకేషన్స్కి కూడా ఇవి బాగుంటాయి, ఎందుకంటే వీటికి ఆ షైన్ ఉంటుంది. కొంచెం ఆ షైన్ ఉన్నవి వేసుకుంటే సింపుల్ అకేషన్స్కి వేసుకున్నా కంఫర్ట్గాను ఉంటుంది, ప్లస్ చూడడానికి కూడా కొంచెం గ్రాండ్గా కనిపిస్తుంది. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది, హెల్ప్ఫుల్ అయింది అని అనుకుంటున్నా. లింక్స్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్ ఇచ్చి ఉంటాను, అలాగే కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేసి ఉంచుతాను. అన్ని వేసుకుని పక్కన యాడ్ చేస్తూ ఉంటాను. సో మీకు ఫుల్ లుక్ తెలుస్తుంది. మీరు కావాలనుకుంటే తీసుకోవాలనుకుంటే తీసుకోండి. షార్ట్స్లో కూడా పెడతానండి. బట్ షార్ట్స్లో నేను మీకు లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా లింక్స్ అయితే యాడ్ అవ్వవు కాబట్టి, అండ్ 1 minute పెట్టగలం షార్ట్స్ కాబట్టి ఎక్కువ ఇన్ఫర్మేషన్ షార్ట్స్లో ఇవ్వలేకపోతున్నాను. అందుకని జస్ట్ అలా పెట్టేసి వదిలేస్తున్నా. అండ్ లింక్స్ కూడా ప్రొవైడ్ చేయడానికి లేదు షార్ట్స్కి, అందుకని ఫుల్ వీడియో చూడమని చెప్తున్నాను అనమాట. చాలా మంది ఫుల్ వీడియో ఎందుకు ఇక్కడే చెప్పచ్చు కదా అని అడుగుతున్నారు. అక్కడ పాసిబిలిటీ ఉంటే డెఫినెట్లీ పెట్టుండేదాన్ని, బట్ అవ్వట్లేదు కాబట్టి ఇలా పెట్టాల్సి వస్తుంది. ఓకేనా? సో ఫుల్ వీడియోలో చూసుకుని మీకు కావాలనుకుంటే లింక్స్ ఏదైనా అంతే, ఇవన్నీ కాదు, ఏ వీడియోకి మీకు లింక్స్ కావాలి, ఏ డ్రెస్కి కావాలన్నా, ఏ జ్యువెలరీకి కావాలన్నా మీరు డెఫినెట్లీ ఫుల్ వీడియోకి ఇందుకే వెళ్తేనే మీకు లింక్స్ కనిపిస్తాయండి. సో అది. సో మళ్ళీ కలుస్తానండి మంచి వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లాట్స్ ఆఫ్ లవ్. సీ యూ సూన్. బై.